నమస్కారం నాగిరెడ్డి గారు. సార్, మామిడి, మిర్చి, పొగాకు, ఆక్వా, పత్తి, వరి ఇలా ఏదని చెప్పాల్సిన పని లేదు. అన్ని పంటల పరిస్థితి అలాగే ఉంది. కానీ ఈరోజు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు. పొగాకుకు, ఆ రైతులకు, ఆ పంటకి మీరేం చేశారో మేమేం చేశామో చర్చకు రెడీనా అన్నారు. ఏం చెప్తారు? గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం పొగాకు రైతులకు పొగాకు పంటకు సంబంధించి ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, చర్చకు రెడీనా అని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. ఏం చెప్తారు? సార్, అచ్చెన్నాయుడు గారు అంటే వాళ్ళు చాలా పెద్ద రాజకీయ కుటుంబం, చాలా పెద్ద ఆయన నిజంగా పిలిస్తే నేను ఎక్కడికైనా సరే ఎక్కడైనా సరే నేను చర్చకి రెడీ అండి. నేను ఒక రైతుని, ఒక జీవితకాలం 40 సంవత్సరాల నుంచి పనిచేసిన రైతు సంఘం ఉన్న వ్యక్తిని, నేను ప్రతినిధిని. ఆయన ఎక్కడ చర్చకైనా సరే నేను సిద్ధం. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లోనే పీటీఐ రిపోర్ట్ అని చెప్పారు. అంటే 2023-24 మార్కెటింగ్ సీజన్లో సరాసరి అమ్మకం ధర కిలో 289 రూపాయలు అమ్మకం ధర అమ్మిందని చెప్పారు. నేను బోర్డు రేటు చెప్తున్నాను, 288 రూపాయలు 65 పైసలు అమ్మిందండి. అది ఈ సంవత్సరం ఇప్పటికి 105 రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లోనే ఉంది. సార్, ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అట్లాగే మమ్మల్ని కూడా ఎప్పుడు కూడా అబద్ధం ఫిగర్ 1.1% కూడా చెప్పొద్దు అని చెప్పి మాకు ఎప్పుడు చెప్పారు. 2010 నుంచి ఇవాళ దాకా ఆయన కానీ మేము కానీ ఎక్కడ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్లో 1% కాదు 0.1% కూడా మా దగ్గర పొరపాటు ఉండదు. మేము మాట్లాడిన ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీద ఎక్కడా కూడా మాట్లాడరు. ఇప్పుడు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు 2023-24కి ఇవాళ మొన్న 1వ తారీఖు నాటికి 214 రూపాయలు సరాసరి అమ్మకం ధర ఉంది. అంటే 75 రూపాయలు దగ్గరగా రైతు నష్టపోయాడు. కానీ ఉత్పత్తి వ్యయం పెరిగిన ఈ 2 సంవత్సరాల్లో ఉత్పత్తి వ్యయం చెప్పలేదండి. కిలోకి సంవత్సరానికి 15 రూపాయలు వేసుకుంటే కూడా 30 రూపాయలు, అంటే 105 రూపాయలు కిలోకి ఈ 2 సంవత్సరాల్లో నష్టపోతే ఎన్ని వేల కోట్లు వస్తుందండి ఈ 2 సంవత్సరాల్లో? సో నా లెక్క 3,400-3,500 కోట్లు ఓన్లీ పొగాకు రైతులు నష్టపోతున్నారు. సో దీంట్లో మీరేం చేశారో మేమేం చేశారో ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇట్లాగే వస్తే ఆయన ప్రభుత్వ యంత్రాంగం ద్వారాగా పొగాకును కొనుగోలు చేయించడం జరిగింది. మళ్ళీ చరిత్రలోనే మార్కెట్ని ఎంటర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లో రేట్లన్నీ కూడా కొనుగోలు చేయించడం జరిగింది. మొన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ఎంత కొన్నారు మీరు? 16 మిలియన్ కేజీసే కదా. 16 మిలియన్ కేసులు లోపు ఎంతకు వస్తే అంత కొన్నాం. సో ఇప్పుడు కూడా రైతులు అడుగుతుంది ఏంటండి, మీరు ముఖ్యమంత్రి గారు చెప్పిన 200 రూపాయల లోపు వచ్చే క్వాలిటీని అట్లాగే నో బిడ్ని లో బిడ్ని మార్కెట్ ద్వారాగా కొనుగోలు చేయమంటున్నారు. ఎక్కడైనా మీరు మార్కెట్ ద్వారాగా ఒక్కటే అచ్చెన్నాయుడు గారిని అడుగుతున్నాను. మొన్న ఖరీఫ్ అండ్ రబీలో మొక్కజొన్న విపరీతంగా నష్టపోయారు కదా. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల టన్నులు తెలంగాణ ప్రభుత్వం అక్కడ కొనుగోలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడైనా సరే 1000 టన్నులన్నా కొనుగోలు చేశారా? కేంద్ర ప్రభుత్వానికి 2 సార్లు లేఖలు రాశారు. అది కూడా పీడీపీఎస్ కింద. అది ఎక్కడ భారతదేశంలో మొక్కజొన్న పీడీపీఎస్ కింద కూడా తీసుకొని పరిస్థితిలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడితే ఎప్పుడు వస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, లేకపోతే మేము ఎవరైనా వాస్తవమైన ఫిగర్తో పెట్టినప్పుడు ఆయన సడన్గా ఇదిలోకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా గుర్తొస్తుందండి. ఇంత సంఘర్షణలో ఉంటే మొత్తం మీకు ఒంగోలులో ట్రాక్టర్ ర్యాలీ అతిపెద్ద, ఈ 2 సంవత్సరాల్లో అతిపెద్ద ట్రాక్టర్ ర్యాలీ వైఎస్ఆర్సీపీ కాదని చేసింది. ప్రభుత్వ అనుకూల రైతాంగం అట్లాగే వామపక్ష సంఘాలు చేశారు. ఒంగోలు ఎక్కడన్నా ఏ అమ్మకం ప్లాట్ఫారానికైనా అచ్చెన్నాయుడు గారు వెళ్ళారా? వెళ్ళలా. ముఖ్యమంత్రి గారు 2 సార్లు ప్రకటించారు. అనేక కేబినెట్ మంత్రులు ప్లాట్ఫారాలకు వెళ్ళారు. ₹1 ఏమన్నా పెరిగిందా? మరలా ఇంకా పడిపోతూనే ఉంది. ఏప్రిల్ ఎండింగ్లో ఏ ధరతో స్టార్ట్ అయింది సరాసరి ధర, ఇవాళ 105 రోజుల్లో వాటికి చాలా క్లియర్గా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 47 మిలియన్ కేజెస్, 47.3 మిలియన్ కేజెస్ మాత్రమే అమ్మకం జరిగింది. ఇదే గత సంవత్సరం 105 రోజుల్లో 103 మిలియన్ కేజెస్ అమ్మకం జరిగింది. సో ఈ సంవత్సరం సరాసరి ధర 214 రూపాయలు అయితే గత సంవత్సరం సరాసరి అమ్మకం ధర 254 రూపాయలు. ఇవన్నీ బోర్డు ఫిగర్లు అండి. నేను పైసలతో సహా నేను తయారు చేసిన ఫిగర్లు కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తయారు చేసిన ఫిగర్లు కాదు. ఇప్పుడు ఆయన కోట్ చేసింది కూడా పీటీఐ వార్తా సంస్థలో వచ్చింది. 2023-24 టోటల్ ఎంత వచ్చిందో కోట్ చేశారు. కాదని చెప్పానండి. క్లియర్ కట్గా కనపడతా ఉంటే వాళ్ళ బోర్డు ఫిగర్స్లోనే క్లియర్గా 2023-24తో పోలిస్తే గత సంవత్సరం 245 రూపాయలకు పడిపోయింది, ఇప్పుడు 214 రూపాయలకు పడిపోయింది. అంటే ఎంత నష్టపోయారో క్లియర్గా బోర్డు దగ్గర ఉన్న లెక్కల్లోనే కనపడుతున్నాయి. మేతో చర్చ అవసరం లేదండి.
రైట్, మరి బోర్డుకి పక్కన వెళ్ళి బోర్డు ఉన్నటువంటి ఆఫీస్లో కర్ణాటకలో కూర్చొని రేట్ ఆ ఎక్కువ ఉంది, పేపర్లు ఇక్కడ తీస్తే తక్కువ చాలు. ఉండడానికి కారణం ఏంటి?